సోదరులందరికీ నేను మందమర్రి వ్యవసాయ విస్తరణ అధికారి ముఖ్యమంత్రి నా పేరు. అయితే మీకు తెలుసు ఆల్రెడీ. కాకపోతే ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఏదైతే వరి కోతలు పోస్తున్నామో వరి కోతలు పోసేటప్పుడు ముఖ్యంగా మనకు సంబంధించిన హార్వెస్టర్ యొక్క ఫ్యాన్ ఆర్పిఎం అనేది రిజల్యూషన్స్ పర్ మినిట్ అని చెప్తుంది. ఆ ఫ్యాన్ యొక్క వేగాన్ని మనము 18 ఆర్పిఎం ఉంచాలి. 18 ఆర్పిఎం ఉంచినప్పుడు మాత్రమే ఏదైతే మనం వరి కోత అనంతరం మనకు ధాన్యం ఏదైతే వస్తుందో ఆ ధాన్యం అనేది తాలు తప్ప ఇటువంటి వరి పొట్టు లాంటివి లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని మనం పొందవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కంపల్సరీగా హార్వెస్టర్ యొక్క డ్రైవర్కు చెప్పేసి మనము 18 ఆర్పిఎం ఉండేలాగా చూసుకోవాలి. ఆ 18 ఆర్పిఎం ఉంటే మనం మళ్ళీ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు ఆ ధాన్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రంలో కూడా మనకు ఆబ్జెక్షన్ చెప్పకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మనకు ఈజీగా మనం ధాన్యాన్ని అమ్ముకోవడానికి కంపల్సరీగా మనము హార్వెస్టర్ యొక్క ఫ్యాన్ ఆర్పిఎం అనేది 18 ఉంచుకునేలాగా చూడాలి. అది రైతు తప్పనిసరిగా డ్రైవర్కి చెప్పి ఆర్పిఎం 18 మాత్రమే ఉంచేలాగా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా బాగా ఆరిన తర్వాత అంటే వరి ఆ ధాన్యంలో పదన అనే తేమ అనేది 14 నుంచి 17% వరకు వచ్చిన తర్వాత మాత్రమే వరి కోతలు చేపట్టాలి. కోసేటప్పుడు కూడా హార్వెస్టరు కుదళ్లను ఆల్మోస్ట్ భూమి యొక్క లెవెల్కి మాత్రము ఈ కొయ్యకాలు కోసే విధంగా కూడా మనం కొంచెము డ్రైవర్కు మనం చెప్పి ఈ కొయ్యకాళ్ళు అనేటివి కూడా భూమి లెవెల్ వరకు కూడా కోసే విధంగా మనం కొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, ఈ కొయ్యకాళ్ళు ఏదైతే ఉన్నాయో మళ్ళీ వేసంగి పొలం చేసేటప్పుడు దాదాపు చాలా ఎక్కువ మంది రైతులు కూడా ఈ కాలబెట్టడం జరుగుతుంది. ఈ కొయ్యకాళ్ళన్నింటినీ కూడా గడ్డిని కూడా అట్లా కాలబెట్టడం ద్వారా ఏమవుతుంది, కాల్చడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనకు ఈ భూమి లోపల ఉన్నటువంటి కోటాను సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ భూమి లోపల వివిధ రకాలైన చర్యలు జరపడం ద్వారా భూమి అనేది పాటుగా సారం పెరుగుతుంది, పాటు తయారవుతుంది. ఆ పాటు తయారు చేసే సూక్ష్మజీవులను మనము ఈ వరిగడ్డి కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే అవన్నీ కూడా ఈ సూక్ష్మజీవులు అనేటివి ఆ వేడికి అంటే మంట వేడికి అనేటివి నశించిపోతాయి. అట్లా నశించిపోవడం ద్వారా ఏమవుతుంది అంటే భూమి అనేది నిర్జీవంగా తయారవుతుంది. భూమి నిర్జీవంగా తయారవడం వల్ల మనకేమవుతుంది అని అంటే మనకి ఎటువంటి పంటను కూడా ఇచ్చే పరిస్థితిలో లేకుండా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ముందు భవిష్యత్ తరాలకు ఈ భూమి అనేది పంటను ఇవ్వలేని పరిస్థితికి వస్తుంది. కాబట్టి మనం ఈ కాల్చడం ద్వారా భూమి కాలుష్యంతో పాటు ఈ మంట వచ్చే పొగతోటి ఏమవుతుందంటే వాతావరణ కాలుష్యం ఏర్పడి ఓజోన్ పొరను దెబ్బతీయడం, కార్బన్ మోనాక్సైడ్ లాంటి వాయువులు కర్బన ఉద్గారాలు ఎక్కువ విడుదలవ్వడం వల్ల ఏమవుతుందంటే గాలి కాలుష్యం అవుతుంది. గాలి కాలుష్యమై ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఓజోన్ పొర దెబ్బతిన్నప్పుడు అతినీల లోహిత కిరణాలు అనేవి మనకు డైరెక్ట్గా మన శరీరం మీద పడతాయి. అప్పుడు మనుషులకు రకరకాల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ వరి కొయ్యలను మోదుకాలను కాల్చకుండా మనం ఏం చేయాలంటే బాగా నీళ్లు పెట్టి వరి మడులలో బాగా నీళ్లు పెట్టేసి మనము ఒక 2-3 రోజులు నీళ్ళని నిలువ ఉంచాలి. మడులలో ఉంచిన తర్వాత మనము రొటోవేటర్ ద్వారా వాటిని తొక్కింపజేస్తే మొత్తం కొయ్యకాలన్నీ భూమిలో కలిపేసేసి తొక్కించేసేసి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి ఒక 3 బస్తాలు కనుక మనం వేసుకున్నట్టయితే ఈ కొయ్యకాలు అనేటివి కూడా ఆ భూమిలో మురిగిపోయి మనకి ఇంకింత పాటుగా తయారై భూమి మళ్ళీ వచ్చే పంటకు మంచి పంటను, నాణ్యమైన పంటను, ఎక్కువ దిగుబడులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అని అంటే ఈ వరి కొయ్యకాలను కాల్చకుండా భూమిలోనే కలిపేయాలి. భూమిలోనే కలిపేసినప్పుడు మనకు నాణ్యమైన పంటకు అవి నాంది అవుతాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా సహకరించి ఈ కాల్చకుండా భూమిలోనే కలిపేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ మందమర్రి వ్యవసాయ శాఖ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.